వేసవిలో కురుస్తున్న అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. గత 2 రోజుల క్రితం కురిసిన వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. గుంటూరు జిల్లా మాచర్ల రెంటచింతల మండలంలో ఈదురుగాలులు, వడగళ్లతో కురిసిన వర్షాలకు వరి, మిర్చి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు తడిసిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పంట నష్టంపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. 5 గంటలప్పుడు 2 గంటల సేపు భారీ వర్షం పడిందండి. వెనుగల్ల గాలి వాన పడుతుంది. ఇక్కడ బస్తా ఆరబోసాము. ఏ బస్తా ఒక బస్తా వచ్చి 1300 రూపాయలు చెప్పినా కానీ 13 లక్షల రూపాయలు భారీ నష్టం అవుతుంది. మాకు గోపాలపురం అండి, మాచర్ల మండలం గోపాలపురం. 4 నెలలు పంట పండించి కష్టపడి పండితే 6 కాలం చేసి పంట నిన్న వాన దెబ్బకి ఎట్టయినదండి. చూడు ఎట్టయిందో, వానకు తడిసి గాలి వాన 2 గంటల సేపు వాన పడి తడిసిపోయినాయి. 10 లక్షల పంట కళ్ళాల ఆరబొట్టే కొనపోతే ఊరు ఎట్టయినది. 4 నెలల నుంచి కష్టపడి పండించుకున్న పంట నిన్న వర్షానికి 2-3 గంటలు ఈ యొక్క మాచర్ల మండలంలో గోపాలపురంలో ఎడపదేపులు లేకుండా వర్షాలు వణిగల వానతో పడింది. మేము రీయనక పగలనక భార్య పిల్లలను కష్టపడి పండించుకున్నాము. ఈ ఒడ్లు మొత్తం తడిసిపోయినాయి. కనీసం 600-700 బస్తాలు ఉన్నాయి. కనీసం 8-9 లక్షల రూపాయల దాకా మాకు నష్టం వస్తుంది. మాకు ఈ యొక్క నష్టం వచ్చినందుకు గవర్నమెంట్ మాకు ఏదైనా సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. గవర్నమెంట్ కొనాలని, లేకపోతే గవర్నమెంట్ ఏదైనా చూపించాలని మేము అనుకుంటున్నాము. మేము ఈ ఒడ్లు పండించుకొని ఈ ముందు వర్షానికి తడిసిపోయినాయి. చూడు, నీళ్ళు ఈ ఉదయంగా ఒడ్లు మొత్తం తడిసిపోయినాయి. నీళ్ళు మొత్తం కింద కారిపోతా ఉన్నాయి. ఒడ్లు చూడు ఈ విధంగా తడిసినాయి. 30 క్వింటాలు మిరపకాయలండి ఆగమైపోయినాయి. అసలు మా పరిస్థితి అసలు ఎట్లుందో, మొత్తం కాయలన్నీ మట్టి కొట్టుకొని అసలు ఒక్క కాయ కూడా పనికొచ్చేటట్లేదు. ఏం చేయాలి అసలు మాకేం అర్థం